వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. దేశవ్యాప్తంగా పోలింగ్ అయితే ముగిసింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి తీసుకున్నామంటే కొన్ని చోట్ల కొన్ని ఘర్షణలు జరిగినా కానీ పోలింగ్ అయితే రీపోలింగ్ లేదని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ కూడా చూడడం కూడా జరిగింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ పరిశీలిస్తే ఏ విధంగా ఓటింగ్ జరిగింది, ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం వల్ల దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది కూడా మనతో పాటు చర్చించడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్ సార్, మీరు చూశారు. సో దేశవ్యాప్తంగా ఎన్నికలు అయితే ముగిశాయి. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లే కొంచెం హాట్గా జరిగాయి. 4-5 జిల్లాలు అయితే తీవ్రమైన ఘర్షణలు అయితే జరిగాయి. మొత్తం మీద ఓటర్ అయితే ఈసారి ఎండని కూడా లెక్క చేయకుండా మరి మహిళలు అయితే మరి ముఖ్యంగా తమ ఓటు హక్కుని వినియోగించుకొని బయటికి వెళ్ళారు. ఈ ఓటింగ్ పర్సంటేజీ దాదాపు 82% అయితే ఈసారి వచ్చిందంటున్నారు. లాస్ట్ మనకి 2014లో తీసుకున్నామంటే ఇప్పటికీ దాదాపు 3.25% పెరిగిందని చెప్పుకున్నారు. ఈ పర్సంటేజ్ ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే మీరేం చెప్తారు? నిజంగా కూడా ఇది అందరికీ కూడా ఒక అగ్ని పరీక్ష లాంటిది. యాక్చువల్గా సెఫాలజిస్టులు, న్యూస్ అనలిస్టులు వీళ్ళందరూ కూడా అఫ్కోర్స్ పార్టీలు అయితే ఎవరికి వాళ్ళు మాదే ఘన విజయం ఇదంతా ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరగడం అనేటటువంటిది ప్రభుత్వానికి వ్యతిరేకత తెలపడానికి, నిరసన తెలపడానికి ప్రజలు ఉవ్వెత్తున పోటెత్తి సముద్రం పోటెత్తినట్టు పోటెత్తారు అని చెప్పి ప్రతిపక్ష కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళ కూటమి వాళ్ళు వాదన పెడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా ఓటింగ్కి వచ్చారు. హైదరాబాద్లో అయితే ఖాళీ అయిపోయింది, సెటిలర్స్ అందరూ వెళ్ళిపోయారు. సరే, వాళ్ళందరూ కూడా వెళ్ళారా, వెళ్ళబడ్డారా ఇవన్నీ కూడా పక్కన పెడితే ఓటింగ్ శాతం అయితే మాత్రం చాలా ఆశ్చర్యజనకంగా చరిత్ర సృష్టించేటటువంటిగా ఉంది, రికార్డు స్థాయిలో ఉంది. ఇది మాత్రం నిజము. ఇటు జగన్ వర్గం వాళ్ళు కూడా ఇదంతా లాస్ట్ టైం కూడా 2019లో నాకు తెలిసి దగ్గర 80% అయింది. 79 సంథింగ్ 80% అయింది. అప్పుడు మరి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అదంతా కూడా అనేది తర్వాత మనకు తెలిసింది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకత ఎక్కువ ఉన్నప్పుడే ఇంత పెద్ద ఎత్తున ఓటింగు జరుగుతుంది అనేటటువంటిది ఒక నెరేషన్ అనేటటువంటిది ఉంది. ఆ నెరేటివ్ ఇక్కడే కాదు, మొత్తం చాలా చోట్ల ఉంటుందన్నమాట. ఇది ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అనేటటువంటిది చాలా అంటే దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్కి చాలా భిన్నమైనటువంటి రాజకీయ వాతావరణం అనేటటువంటిది మనకి అక్కడ కనిపిస్తుంది అనమాట. అందుకనే అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు చెబుతున్నటువంటిది నాకు నిన్నటి నుంచి చూస్తున్నాను. నేను లెక్కలు చూస్తున్నాను. అలాగే ఎక్కడెక్కడ ఓటింగ్ శాతం పెరిగింది, ఎక్కడెక్కడ కొంచెం తక్కువగా ఉంది ఏమిటి అనేటటువంటిది, అలాగే దేశవ్యాప్తంగా చెప్తున్నటువంటి మాట ఏమిటి అనేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్లోను సెకండ్ ఫేజ్లోను చాలా విపరీతంగా ఓటింగ్ పడిపోయింది. అది ప్రభుత్వానికి బ్యాడ్ సిగ్నల్ అని చెప్పి అందరూ అంటున్నారు. అసలు ఫస్ట్ ఫేజ్లో ఓటింగ్ శాతం 50+లోనే ఉండేటప్పటికి నరేంద్ర మోడీకి ఠారెత్తింది. వెంటనే ఆయన నేరేటివ్ మార్చేసేసి ఇలా కాదని ఉగ్ర నరసింహుడు అయిపోయాడు. ఉగ్రరూపం దాల్చి యాంటీ ముస్లిం స్టాండ్ తీసుకొని, హిందుత్వ స్టాండ్ తీసుకొని, రామ్ టెంపుల్ తీసుకొని ఎక్కడ పడితే అక్కడ మీ ఆస్తులన్నీ కూడా తీసుకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు మా ముస్లిమ్స్కి ఇచ్చేస్తారు, మీ మంగళసూత్రాలను తెంపేస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తారు, అది ఇదని చెప్పి ఇష్టం వచ్చినట్టు డిఫెన్స్లో పడిపోయి మాట్లాడేస్తారు. అదంతా ఓటింగ్ శాతం తగ్గడం వల్ల. మరి అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఓటింగ్ శాతం తగ్గితే నిజంగా అది ప్రో ఇన్కంబెన్సీ అంటే వ్యతిరేకత ఉన్న వాళ్ళే ఓటు వేయలేదు, మిగిలిన వాళ్ళందరూ వేశారని వాళ్ళు సంతోషించాలిగా. సో ఆ నెరేటివ్ కరెక్ట్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే ఇక్కడ మరి ఓటింగ్ శాతం పెరిగిందంటే ప్రభుత్వం అక్కడ అది తీసుకుంటే ఓటింగ్ శాతం తగ్గితే ప్రభుత్వానికి నష్టం అంటున్నారు నేషనల్ వైడ్గా. కానీ ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ శాతం పెరిగితే మళ్ళీ ప్రభుత్వానికి నష్టం అండి. ఇది ఎట్లాగా, ఏంటి లాజిక్? క్వైట్ కాంట్రడిక్షన్ అనమాట ఇది. సో ఇది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈసారి మొత్తం ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే ఒక ఏదో ఒక గొప్ప గుణాత్మకమైనటువంటి ఒక పాఠాన్ని, ఒక మార్పుని ఈ ఆంధ్ర ప్రజలు ఇచ్చారేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. అది ఏమైనప్పటికీ కూడా అది అటా ఇటా అని ఎటు తేల్చలేకుండా ఉంది పరిస్థితి. నేను ముందు మనం మాట్లాడుకుందాము. అదైతే ఇది యాంటీ ఇన్కంబెన్సీయా ప్రో ఇన్కంబెన్సీయా ఇంత ఓటింగ్ అనేటటువంటిది మనం ఇంకా లోతుల్లోకి పోయి చర్చిస్తే తప్ప తెలియదు. కానీ
ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు వీళ్ళు మాకు అందరూ కూడా 100+ చెప్పుకుంటున్నారు. సరే వై నాట్ 175 అని ఒకప్పుడు అన్నవాళ్ళు కూడా ఇప్పుడు తగ్గారు. ఒక 110, 115, సో 130 దాకా వస్తున్నారనమాట. సో వీళ్ళు కూడా తెలుగుదేశమే మాకు 110 వస్తాయి, ఒక దీనికి జనసేనకి ఒక 115 అట్లా, వాళ్ళిద్దరిని బీజేపీతో కూడా కలుపుకుంటే వాళ్ళకు ఒక 20 కలుపుకుంటే మాకు ఒక 110, ఒక 125 దాకా మేము వెళ్ళొచ్చు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. సో అందుకనే కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ తీర్పు, ఓటర్ తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఓటర్ తీర్పు ఏ విధంగా ఉందనేది రేపు మనకి తెలియబోతుంది. బట్ మహిళా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారని చెప్పి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో ఇంతకుముందు ఎప్పుడు మహిళలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఎండలను కూడా లెక్క చేయకుండా లైన్లో నిలబడి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. నైట్ అర్ధరాత్రి కూడా పోలింగ్ లైన్లో నిలబడి ఓటు హక్కు. సో వీళ్ళు ఎటువైపు మొగ్గారంటే మీరు ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగా మహిళలు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. వాళ్ళు వన్స్ ఒక డెసిషన్ తీసుకున్నారంటే అటు ఇటు ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక మాట, ఎన్నికల ఓటింగ్ రోజున ఒక మాట, అట్లా ఉండదు. వాళ్ళు ఒక విషయాన్ని నమ్మారంటే అది ఇంట్లోనైనా, బయట రాజకీయాల విషయంలోనైనా, లేదా ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళ విషయంలోనైనా, దేంట్లోనైనా వాళ్ళు నమ్మారు అంటే దాని మీద నిలబడతారనమాట. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి కూడా ఇప్పటికీ అంటే అటు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా అంగీకరిస్తున్నటువంటి విషయం ఏంటంటే మహిళలు ఎక్కువగా పథకాల విషయంలో లబ్ధిదారులలో మహిళలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, అంటే అటు అమ్మఒడి కానీ, ఇటు పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, లేదా ఇంకా మహిళలకు రకరకాల స్కీమ్స్ ఉన్నాయి, రకరకాల స్కీమ్స్ మహిళలకు సంబంధించి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళ చాలా లాభాలు సంక్షేమ పథకాల ద్వారా పొందుతుంది, పెన్షన్ విషయం కానీ ఏదైనా సరే. సో అందుకని మహిళలు చాలా శాతం, చాలామంది ఇప్పుడు ఆరామ స్థానం లాంటి వాళ్ళు, వీళ్ళు విశ్లేషకులు అందరూ కూడా చెప్తున్నది ఏంటంటే కనీసం ఒక 55% అంటే మహిళా ఓటింగ్లో 55% పైన ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి, అంటే జగన్మోహన్ గవర్నమెంట్కి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి అనుకూలంగా వేసి ఉంటారు అని. అది ఇంకా ఎక్కువ పర్సెంట్ కూడా పెరగొచ్చని. అంటే మహిళలు 55 కాదు 65% కూడా ఉండొచ్చు, అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు పడి ఉండొచ్చు అనేటటువంటిది ఒక అంచనా అన్నమాట. సో అందుకని మహిళలు లబ్ధిదారుల్లో మహిళలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత త్వరగా మారేటటువంటి మనుషులు కాదు. కాబట్టి నేను కూడా చాలామంది మా మా కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, ఊరికి ఫోన్ చేసి. వాళ్ళలో కూడా పురుషులు ఒక రకంగా ఉన్నారు, మహిళలు ఒక రకంగా ఉన్నారు. పురుషుల్లో మార్పు వచ్చింది కానీ మహిళల్లో మార్పు రాలేదన్నమాట చాలా చోట్ల. అందుకని ఇప్పుడు మహిళల్లో ఎక్కువ శాతం బహుశా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి అనుకూలంగానే వాళ్ళు వేసి ఉంటారు అనేటటువంటిది చాలామంది నమ్ముతున్నారండి. ఓకే.